ఏంటిది? రాగానే వీడియో స్టార్ట్ చేసినావేంటి ఈరోజు? నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. నాకేం సర్ప్రైజ్ ఉంది? అది చెప్పాను. ఎందుకు? గెస్ చేయి. గెస్సా? మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినాగా ఏమన్నా తీసుకొచ్చా? అప్పటి ముందే తెచ్చుకున్నాం, ఇంకేముంది గెస్ చేసి? చెయ్యి గెస్ చేయి. మైకులు వచ్చినాయా? మైకులు వచ్చినాయా? షూరా? అదేనా? షూర్. ఇంకేం రమ్మని ఇంట్లో మైకులే రావాలి ఇంటికి. మైకులు. ఏం మైకులు? ఇప్పుడు మనం వీడియో తీసుకుంటున్నాం కదా, మనము ఏమంటారు ట్రావెల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, అంతా ట్రాఫిక్ అదంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాటి కోసం కావచ్చు మైకులు తెచ్చాము. టింగ్ టింగ్. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఏం చేస్తాను? మైకులు ఓపెనింగ్ చేస్తున్నాను. టింగ్ 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 టింగ్. మైక్ వచ్చాయి, మైకులు వచ్చాయి. అది నువ్వు ఆర్డర్ చేసినావు, నేను ఆర్డర్ చేసిన. నువ్వే ఆర్డర్ చేసినావు. ట్రైపాడ్ ఏమో నేను ఆర్డర్ చేసిన, నీకు సర్ప్రైజ్ ఇచ్చిన. ఇది నువ్వు ఆర్డర్ చేసినావు, నాకు సర్ప్రైజ్ ఇచ్చినావు. కానీ ఇది సర్ప్రైజ్ కాదని నాకు ఎట్లా తెలుసా? నా ఫోన్ లో ఆర్డర్ చేసినావు కాబట్టి. వచ్చింది దీంట్లో వైర్లెస్ బ్లూటూత్ కాలర్ మైక్ అట. ఓపెన్ చేద్దాం. ఎంత క్యూట్ ఉన్నాయి చూడు, చిన్నగా. కేబుల్ కూడా వచ్చింది. కేబుల్ కూడా వచ్చింది. రిసీవర్లు ఉన్నాయా దాంట్లో? అసలు ఏమేమి ఉన్నాయి చూద్దామా? ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటా. ఇదేమో బటన్. ఇది బటన్ వచ్చింది, ఇక్కడ ఛార్జర్ వచ్చింది. ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా ఉందా? నేను యాంకర్ పెట్టుకుంటే నీట్. నీ మైక్ నీకు ఎక్కడ ఉండాలి? అది నా మెడల్ ఇట్లా వంగట్లేవా? ప్లీజ్. ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, మొన్న కనుమ రోజు మెడలు స్వాహ పోయినాయి అనమాట. మార్నింగ్ వేసిన ఇట్లా లేవంగానే పచ్చాకమన్నది. అప్పటి నుంచి ఇట్లా ఓట్లే మెడలు. సో ఇక దీన్ని ఎట్లా పెట్టుకొని వంగినా నాకు అవపడతలేదు, ఇది వంగరాట్లేదు. సో ఎన్ని మైకులు వచ్చినాయి తెలుసా? చూపెట్టు, ఒక్కొక్కటి చూపెడుతున్నాను. నెమ్మదిగానే చూపెడుతున్నాను. అప్పుడే ఏ పడలేదు బాబా. ఇదేంది? ఇది ఐఫోన్ కనెక్టరా? రిసీవర్. వావ్, నీ ఐఫోన్ పెట్టుకోవచ్చు. నీ ఐఫోన్ కున్నట్టే ఉంది అది. ఐఫోన్ రిసీవర్ ఇంకోటి పెద్దగా ఉంటుంది రిసీవర్. పెద్దది కూడా సాగు. నువ్వు అన్ని రివ్యూలు చెప్పరా? అంటే నేను ఆర్డర్ చేసింది నాకు తెలుసు కాబట్టి రెండు మైక్స్ వచ్చినాయి. ఇది వెనకాల ఆన్ బటన్ అనుకుంటా. వెనక ఆన్ లాగా కనబడుతుంది, పవర్ బటన్ లాగా కనబడుతుంది. వెనకది పవర్ బటన్. గిదేం బటన్ లో మరి सामने भी दो बटन्स आया. ఇవేం బటన్స్ मुझे नहीं मालूम. ఇక్కడ ఇంకో ఇక్కడ బ్లూ కలర్ టేప్ వేసారు చూడు దానిపైన. బటన్స్ మా ఇది బ్యాటరీ లెవెల్ చూపెట్టేదా? అదే టైప్ బ్యాటరీ లెవెల్ అనుకుంటానా నేనైతే. అయితే ఛార్జింగ్ పెట్టినాక ఇగో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది ఇచ్చినారు. ఇవి ఏంటి? ఛార్జింగ్ పోర్ట్స్. నా అదృష్టం ఏంటంటే ఇది ఇలా పెడతారా ఇట్లా? ఏది? ఇది అది అల్ల పెట్టుడు కాదు, ఫోన్ కి పెట్టేది అది. మరి నాది ఫోన్ కాదు. నీది ఆ ఫోన్ కాదు, నా దానికి ఇప్పుడు రిసీవర్. నెక్స్ట్ మంత్ కొత్త ఫోన్ వస్తుంది కదా, ఇదే ఫోన్. అది కొత్త
కొత్త ఫోన్ కూడా అన్బాక్సింగ్ చేస్తాము. అన్బాక్సింగ్ వీడియో కూడా చూడండి. నేను కొత్త ఫోన్ అదే ఈ ఫోన్ అనేది మాత్రం రివీల్ చేయం. అది ఆ రోజే చెప్తాం. ఇంకా తీసుకోలేదు. ఫోనే కొనుక్కుంటా. లైక్ నాకు అదే కావాలి. అదే ఆర్డర్ చేసిన, మళ్ళీ వద్దులని క్యాన్సిల్ చేసిన. ఎందుకంటే చాలా డిస్టర్బ్ వచ్చింది. ఆర్డర్ ఏమైందో ఏమో కానీ నేను పోయింది. నెక్స్ట్ డే డెలివరీ పెడితే వాడు 1 వీక్ తర్వాత వచ్చిండు. ఆ కోపంలో ఆర్డర్ క్యాన్సిల్ చేసిన. నా ఫోన్ వద్దు ఏమొద్దని. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆర్డర్ పెట్టుకుంటున్నాను. ఈ మంత్లు అన్ని కొనుక్కున్నా, నెక్స్ట్ మంత్ ఫోన్ ఆర్డర్ పెట్టుకుంటా. సో 4 సామాగ్రిలు వచ్చినాయి. మనం ముచ్చట్లా గమ్మతుంటే ట్రైప్యాడ్లోనేమో నువ్వేమో అన్నావు దాన్ని మూరలు కట్టే సంథింగ్ అది కావాలంటే ఆ వీడియోలో పోయి చూడండి. ఇగో 4 సామాగ్రిలు వచ్చినాయి. లవంగాలు, జీలకర్ర లాగా 2 మైకులు, 2 రిసీవర్లు. ఈ రిసీవర్ కోసం అన్నా నేను కొత్త ఫోన్ కొంటా. ఆ రిసీవర్ కి సంబంధించింది అనమాట. నువ్వు చూసిన ఫోన్ ఈ రిసీవర్ కి సంబంధించింది. ఇదేమో మా ఆయన ఐఫోన్. ఇక ఆయనది ఐఫోనే కాబట్టి సెట్ అవుతుంది. నేను దీనికి కొత్త ఫోన్ కొనుడే. నెక్స్ట్ మంత్ కొత్త ఫోన్. కంగ్రాచులేషన్స్ శివ. ఇంకా కేబుల్ కూడా వచ్చింది. అయ్యో 4 సామాగ్రిలు అనుకున్నా, 5 ఉన్నాయి. కేబుల్ రివీల్ చేయి. భలే ఇచ్చిండ్రు వీళ్ళు క్యూట్ గా. ఇంట్లో కూడా దరిద్రం, కొత్త ఫోన్ కొనాల్సింది. అది కూడా అంతే కదా. ఛార్జింగ్ నీ హెడ్ ఫోన్ వాటికి వస్తాయి. మీవి ఐఫోన్స్ హెడ్ ఫోన్స్ నా మీవి హెడ్ ఫోన్స్ కి కనెక్టర్ పెట్టుకోవచ్చు బిగులు. కానీ దరిద్రం ఏంటంటే గత 2 వీక్స్ నుంచి నా హెడ్ ఫోన్ కనిపించు. మీ దాంట్లోనే ఉండే కదా. ఇయర్ పాడ్స్ ఎడపోయినా తెలియట్లేదు. రెండు హ్యాండ్ బ్యాగ్లు చూసాను, లేవు అందులో. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొన్న ఏమైందంటే మా తమ్ముడు వచ్చిండు. వాడి చార్జర్ తోని ఏమంటారు ఛార్జింగ్ పెట్టిన ఇయర్ పాడ్స్ కి. మళ్ళీ వాడు తీసుకపోయిందా లేకపోతే నేనే ఏడన్నా మర్చిపోయినా నాకు అర్థం కావట్లేదు. వాడిని అడగలేదు. వాడు ఇంకా వాడిని అడిగితే వాడిని అన్నే తిడతాడు. నీకు సిగ్గు లేదా మర్చిపోయిన వాడు. దాంట్లో ఇంకేం కాలేదు. ఇన్వాయిస్ అది ఇది దాని స్పెసిఫికేషన్స్ చూపెట్టవా? ఏంటి? యూజర్ మాన్యువల్. ఇంట్రొడక్షన్. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ ప్రోడక్ట్స్. తొక్క కొత్తిమీర కట్ట ఏవేమో ఉంటాయి. ఇక నా ఇంగ్లీష్ ఇక తోపుతుడం ఇంగ్లీష్ ఉంటుంది. ఇక మనం ఇది మాట్లాడితే శ్రీచైతన్య మొత్తం బయటకు దాని మీద ఉంటాయి చూడు. ఇంకేం లేవు. స్పెసిఫికేషన్స్ ఉంటాయి. స్పెసిఫికేషన్స్ పక్కన పెడితే ఇది కాస్ట్ ఎంత, దీన్ని వాడిన తర్వాత అది ఎలా ఉందని మీకే తెలిసిపోతుంది. దీన్ని వాడాల్సింది పెద్ద పనేం లేదు. ఎందుకంటే మా వాయిస్ మీకు క్లియర్ గా వినబడ్డది అనుకో మేము డ్రైవింగ్ చేసేటప్పుడు, మీరే అంటారు మీ మైకులు పనిచేస్తున్నాయి అని. అంతే కదా. ఇక దరిద్రం ఏంటంటే దీని కాస్ట్ ఎంతనో నాకు తెలియదు. దీని కాస్ట్ అయితే రాలేదు, మరి వెళ్ళలేదు. ఇదేదో స్కానర్ ఇచ్చినాడు. కాస్ట్ అయితే రాలేదు. కాస్ట్ ఎంత ఉండే? ఇది కూడా 250 లోపు 300 లోపు ఉంది అంతే. కాస్ట్ 550. 550యా? K9 ఉంటుంది చూడది పేరు. K9 550. K9 అంటే కొరియన్ అలా? కొరియనా గిరియనా ఏదో ఒకటి అంటే కొరియన్ పాప ఉంది, లక్స్ పాప లాగా కొరియన్ కూడా అదే చేస్తాను. మన ట్రైపాడ్ పెట్టుకుంది, మైక్ పెట్టుకుంది, చేసేస్తుంది. మా ట్రైపాడ్ అయితే నిజంగా చెప్తున్నా చాలా యూజ్ అయింది. మొన్న సంక్రాంతి వ్లాగ్ అప్పుడు మంచిగా యూజ్ చేసుకున్నాం మేము ట్రైపాడ్ని. మేము ఇట్లా వెళ్ళేటప్పుడు జర్నీ చేసేటప్పుడు కూడా మంచిగా మంచి యాంగిల్స్ మా ఆయన చెప్తుంటే వెనకంగా నేను తీసిన. నాకైతే బర్డన్ దక్కింది. ట్రైపాడ్ మంచిగా యూజ్ చేసినట్టు అనిపించింది. ఇంటికి పోయినాక కూడా ముగ్గులు వేసేటప్పుడు కొన్ని వీడియోస్ తీసేటప్పుడు మా ఆయన ఒక దగ్గర పొజిషన్లో పెట్టి టైం ల్యాప్స్ పెట్టి ఆ ముగ్గు వీడియోలు అన్ని వేసిండు. దరిద్రం ఏంటంటే అన్ని ఫ్రూట్ వీడియోలు మంచిగా వేసిండు. నా బగారా దగ్గరకు వచ్చేసరికి సగమే చూపెట్టిండు. వేస్ట్ ఫెలో. ఎట్లా కొడతాడు? నా బగారా దగ్గరకు వచ్చేసరికి సగమే చూపెట్టిండు. దానికి కూడా నాకు చేత కావట్లేదు. టైం ల్యాప్స్ పెట్టి పోతా అని పోయిండు ఆడికించి. అంతేలే, తల్లి మీద ప్రేమ ఎక్కువ, పిల్లల మీద ప్రేమ ఉండదు. ఎక్కువైంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇది రుచి చేస్తుంది ఫ్రెండ్స్ బాగా. సరే
పా ఇప్పుడు వండుకోవాలకు ఎట్లున్నాయి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా ఫస్ట్. ఇప్పుడే కదా నువ్వు అసలు నీకు గుర్తుందా ఇప్పుడే వచ్చినావని? నేను మర్చిపోయినా నేను ఇప్పుడే వచ్చినా అని. రాగానే ఏమేమో సోది చెప్తున్నా, ఆయన రాగానే తెచ్చింది. నా టైర్డ్నెస్ అంతా కూడా పోయింది ఆఫీస్ నుంచి రాగానే. అయితే నేను వచ్చేదాకా వెయిట్ చేస్తున్నావా నువ్వు? నేను వచ్చేదాకా నువ్వు వెయిట్ చేస్తున్నా. వావ్ చాలా బాగుంది సర్ప్రైజ్. మా ఆయన అన్నట్టు టేపు, జీలకర్ర ఆవాలు 4, ఒక కనెక్టర్ బాగానే ఉన్నాయి. అవి మీకు యూజ్ చేసి ఒకసారి చెప్తాం రివ్యూ ఎట్టుంది ఏంది అసలు. మీరే చెప్పేయచ్చు ఫ్రెండ్స్, మేము చెప్పాల్సిన పనేం లేదు. మీరే కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఈ వీడియోలో కాదు, ఈ వీడియోలో ఇంకా దాన్ని మేము ఓన్లీ అన్బాక్సింగ్ చేసినాం. ఇంకెలాంటి వీడియోలు కావాలో మాకు చెప్పండి, మేము చేస్తాం. మేము పెంచారు అన్నట్టు నెక్స్ట్ ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియో వస్తుంది. వ్లాగ్స్ ఇవన్నీ మాకు కూడా బోర్ కొట్టేసినాయి. ఒక పక్క ఒక ఫుడ్ ఛాలెంజ్ 5-6 వ్లాగ్స్లకి నీకు బోర్ కొట్టేసిన. అంతే, నేను ఎన్ని చేయాలా మన సబ్స్క్రైబర్స్ కోసం? అన్ని చేస్తాం కానీ నెక్స్ట్ చెప్పేసి అంటే వింతగా ఫుడ్ వ్లాగ్. మీరు చెప్పిన దాన్ని బట్టి చేస్తాం ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. మా అక్క అన్నది హోమ్ టూర్ కావాలని, సడన్ గా హోమ్ టూర్ కోసం మళ్ళీ సంక్రాంతి రాదు, మేము మళ్ళీ పోలేము. ఈసారి ఎప్పుడన్నా మిడిల్ ఆఫ్ ద ఇయర్ మధ్యలో ఎప్పుడన్నా బ్రేక్ వచ్చినప్పుడు ఇంటికి అయినప్పుడు పక్కా అక్క కోసం హోమ్ టూర్ వేస్తాం. మా అక్క కోసం హోమ్ టూర్ వేస్తాం. సో ఇది మా మైకుల గురించి సోది. అమ్మో ధన్యవాదాలు కింద పడిపోతున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోద్దు బిగులు. బై బై.